మట్టుకు సిద్ధముగా చేపట్టిన ఎడల మనమే అదనమాట. మనమే ఆయన ఇల్లు. ఆ ఇంటి మీద ఉన్నాడు. ఈయన ఎలా ఉన్నాడు ఇంటి మీద? పౌలు గారు రాస్తున్నాడు ఎఫెసీ పత్రికలో ఏమన్నాడంటే, సంఘం అనే శరీరానికి ఆయన శిరస్సుగా ఉన్నాడు. ఇల్లు అంటే ఏది? ఈ శరీరమే ఇల్లు అయి ఉంది. అంటే ఈ శరీరం ఇల్లు. భార్యకు భర్త ఎలాగైతే శిరస్సు అయి ఉన్నాడో, ఈ శరీరం అనే సంఘం అనే శరీరానికి, లాస్ట్ వీక్లో చెప్పాను నేను, సంఘం అనే శరీరానికి ఏమై ఉన్నాడు? ప్రభువైన యేసుక్రీస్తు శిరస్సు అయి ఉన్నాడు. అంటే ఇంటి మీద ఉన్నాడు. అంటే ఇంటి మీద ఒక శిరస్సుగా ఉన్నాడు. అంటే ఇల్లంతటికి శిరస్సు ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. అయిన మోషే అయితే ఇంటి లోపల ఉన్నాడు. అంటే శరీరంలో ఒక భాగముగా ఉన్నాడు, ఒక అవయవముగా ఉన్నాడు. పౌలు గారు చెప్పాడు కదా, మీ శరీరంలో మీరు అందరూ ఏమై ఉన్నారు? అవయవములై ఉన్నారు అన్నాడు. హల్లెలూయా. మనమందరం కూడా శరీరంలో ఈ పిల్లేది ఎలా ఉందో, బటనది ఎలా ఉందో, ఈ యొక్క ఫింగర్వేర్ ఎలా ఉందో, ఈ యొక్క శరీరంలో కాలేయం ఎలా ఉందో, ఊపిరితిత్తులు ఎలా ఉన్నాయో, గుండె ఎలా ఉందో, ఇవన్నీ అవయవాలు. ఒక్కొక్కటి ఒక్కొక్క పార్ట్. అంటే గుండె చేయాల్సిన పని గుండె చేస్తుంది, కాలేయం చేయవలసిన పని కాలేయం చేస్తుంది, ఊపిరితిత్తులు చేయవలసిన పని ఊపిరితిత్తులు చేస్తాయి, చేతులు చేయవలసిన పని చేతులు చేస్తాయి, ఏళ్ళు చేయవలసిన పని ఏళ్ళు చేస్తాయి. ఏది ఉంది స్థానంలో చేస్తుంది. ఈ బొటనేలు వెళ్ళి గుండె చేయాల్సిన పని చేయమంటే చేయదు. హల్లెలూయా. గుండెల్ని ఊపిరితిత్తులు చేయవలసిన పని చేయమంటే చేయదు. దేని పని దాందే. మోసే చేయాల్సిన పని మోసే చేస్తాడు, ఏలియా చేయాల్సిన పని ఏలియా చేస్తాడు, అబ్రహాం చేయాల్సిన పని అబ్రహాం చేస్తాడు, ఎలీషా చేయవలసిన పని ఎలీషా చేస్తాడు. వీళ్ళందరూ కూడా శరీరంలో భాగాలై ఉన్నారు, శరీరంలో అవయవములై ఉన్నారు. హల్లెలూయా. అయితే ఈ శరీరం అంతటికి శిరస్సు ఎవరు? యేసుక్రీస్తు అయి ఉన్నాడు. హల్లెలూయా. ఓకే, రైట్. చదవండి. మరియు పరిశుద్ధాత్మ ఇట్లు చెప్పుచున్నాడు, మీరు మీరాయన శబ్దము వినిన ఎడల అరణ్యంలో శోధన దినము కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను ఏమా. అంటే దేవుడు ఏమై ఉన్నాడండి? ఇప్పుడు వరకు మనం చెప్పుకున్న ప్రభువైన యేసుక్రీస్తు ఏమై ఉన్నాడు? శిరస్సు అయి ఉన్నాడు. మాట ఎక్కడి నుంచి వస్తుంది? శిరస్సులో నుంచి వస్తుంది. శిరస్సులోనే నోరు ఉంది, శిరస్సులోనే నోరు భాగం. అంటే సంఘములో పాస్టరు సంఘానికి శిరస్సు. హల్లెలూయా. ఇంట్లో భర్త భార్యకు శిరస్సు అయితే, సంఘములో పాస్టరు సంఘానికి శిరస్సు. అంటే దేవుడు ఏమై ఉన్నాడు? సంఘములో పాస్టర్ శిరస్సు గనక, పాస్టర్లో నుంచి వచ్చిన వాక్యము, శిరస్సు నోటులో నుంచి వస్తున్న వాక్యము, ఆ యొక్క స్వరము ఎప్పుడైతే నువ్వు విని కఠినపరచుకోకుండా, హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక, నీ హృదయాలను కఠినపరచుకోకుండా దేవుని యొక్క శబ్దమును, స్వరమును మీరు జాగ్రత్తగా గమనిస్తే, అంగీకరిస్తే, దాన్ని చేర్చుకుంటే, అప్పుడు మీరు ఏమవుతారండి? జీవించబడతారు. హల్లెలూయా. ఇప్పుడు దేవుని స్వరం ఎక్కడుందంటే, ఇశ్రాయేలీయులందరికీ శిరస్సు ఎవరంటే మోషే ఉన్నాడు. కొంచెం మీరు జాగ్రత్తగా గమనించాలి సుమా. ఇప్పుడు ఇశ్రాయేలీయుల శిరస్సు ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. ఎలా ఉన్నాడు యేసుక్రీస్తు? అక్కడ మోషే రూపం ఉన్నాడు. మోషే తలలోనికి మాట్లాడుతున్నాడు. మోషే నోటులోనికి దేవుని స్వరం వస్తూ ఉంది. మోషే నోటులోనికి దేవుని స్వరం వస్తూ ఉంటే వీళ్ళు ఏం చేస్తున్నారు తెలుసండి? ఆ స్వరం విని అరణ్యంలో ఆ శోధన దినమందు దేవుడికి కోపం పుట్టించినప్పుడు వల్లే మీ హృదయములను కఠినపరచుకుడి, 40 సంవత్సరములు నా కార్యములను చూసి మీ పితరులు నన్ను పరీక్షించి శోధించిరి, కావున తప్పుకోచున్నారు, తెలుసుకోనలేదు. అందుకు చెప్పాడు. ఆమేన్. హల్లెలూయా. ఏంటన్నది? ఇప్పుడు ఆయన ఎందుకు కోపంతో ప్రమాణం చేశాడంటే, దేవుడు నిన్ను పిలుస్తాడండి, జాగ్రత్తగా మాట్లాడతాడు. నీకు చెప్పాల్సిన విషయాలన్నీ చెప్తాడండి. నువ్వు చెప్పాల్సిన విషయాలన్నీ దేవుని యొక్క సేవకుని ద్వారా మాట్లాడతాడు, విషయాలన్నీ నీకు తెలియజేస్తాడు. హల్లెలూయా. నువ్వు దాన్ని అంగీకరించకుండా దాన్ని పెడచెవిని పెట్టి ఇష్టానుసారంగా నువ్వు చేసేసావు అనుకోండి, ఇదిగో ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారంటే, దేవుడు చెప్పిన ప్రతి మాటను కూడా వాళ్ళు ఏం చేశారండి? త్రోసి వేసేసి 40 సంవత్సరాలంట దేవుని శోధించారట.
40 సంవత్సరాలు దేవుణ్ణి శోధించి విసిగించి వాళ్ళ హృదయాలోచనలో ఎప్పుడు కూడా తప్పిపోతూ దేవుని వాక్యాన్ని ఎంత మాత్రం కూడా పట్టించుకోకుండా వారు జీవించారంట. హల్లెలూయా. మోషే మాట్లాడుతుంటే, మోషే నియామక కాలంలో పెడతా ఉంటే, మోషే వారికి చట్టాలు ఇస్తూ ఉంటే, మోషే వారికి జీవాన్ని కలిగించే మాటలు వెల్లడి చేస్తూ ఉంటే, మోషే దేవుని వాక్యాన్ని తీసుకొచ్చి వారికి చెప్తా ఉంటే, ఆ నియామక కాలంలో వారు పట్టించుకోలేదు. ఆ నియామక కాలంలో వారు చేయలేదు. వారు భక్తితో ఆత్మలో వారు లీనమై వారు పట్టించుకోనలేదు, వారు చేర్చుకోనలేదు. దేవుని వాక్యాన్ని సేదరించి వారి మనసులో బట్టి ఎంత చెప్పని చూసారా, అబ్రహాం అర్పించాడు ఆత్మని. ఆ ఆత్మను వాళ్ళు అర్పించకుండా వాళ్ళ సొంత మనసు చేత వారు నడిపించబడడానికి వారు ఇష్టపడ్డారట. హల్లెలూయా. నువ్వు మనసు చేత నడిపించబడుతున్నావా, దేవుని యొక్క వాక్యం చేత నడిపించబడుతున్నావా? దేవుని వాక్యం ఏమై ఉన్నదంటే దేవుని యొక్క సేవకుడై ఉన్నాడు. దేవుని యొక్క సేవకుడే దేవుని యొక్క వాక్యమై ఉన్నాడు. కానీ దేవుని యొక్క వాక్యాన్ని పక్కనెట్టి దేవుని యొక్క సేవకుని పక్కనెట్టేసి దేవుని సేవకుల మీదే సనగడానికి, దేవుని యొక్క సేవకుల మీదే నువ్వు రకరకాలుగా ఆలోచించడానికి ప్రయత్నించావంటే దేవుడు చేసే ప్రమాణం ఏంటంటే కోపముతో ప్రమాణం చేస్తున్నాడు. హల్లెలూయా. చదవండి చదవండి. సహోదరులారా, జీవము గల దేవుణ్ణి విడిచిపోవునట్టి విశ్వాసం లేని దుష్ట హృదయం మీలో ఎవరిని ఎందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకొనుడి. దేవుణ్ణి విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయం, వాక్యము విడిచిపోయి వాక్యమును బట్టి నడవకుండా, వాక్యమును బట్టి ఆలోచించకుండా, వాక్యమును బట్టి నిర్ణయాలు తీసుకోకుండా వారి ఇష్టానుసారంగా వెళ్ళిపోవడానికి విశ్వాసము లేని దుష్ట హృదయము మీ హృదయంలో ఉన్నదేమో ఖచ్చితంగా జాగ్రత్తగా చూసుకోండి. నేడు మీరాయన శబ్దము విని ఎడలా కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకూడని అని చెప్పిన కనుక పాపం వలన కలుగు భ్రమచేత మీలో ఎవడనూ కఠినపరచుకున్నట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతి దినమును ఒక్కనినొకడు బుద్ధి చెప్పుకొనుడి. అంతంత మట్టుకు గట్టిగా చేపట్టుని ఎడలనే క్రీస్తులో పాలువారమైందుము. విని కోపము పుట్టించిన వారెవరు? మోషే చేత నడిపించబడి ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చిన వారే కదా. ఎవరండి? ఎవరికి కోపం పుట్టించారు దేవుడికి? ఎవరైతే ఐగుప్తులో నుంచి మోషే ఏడిపించుకుని తీసుకొచ్చాడో చివరికి వాళ్ళే మోతి మీద తిరగబడ్డారు. ఎవరి మీద? 40 ఏళ్ళు ఆయన కోపగించాను. పాపము చేసిన వారి మీదే కదా. వారి శవములు ఏంటండి? శవాలంటే కింద పుట్టినట్లు ఏం పెట్టాడు చూడండి అక్కడ. అవయవాలు. అవయవాలంటే ఇందాక చెప్పాను మీకు, క్రీస్తులో మనం ఏమై ఉన్నాం? అవయవములై ఉన్నాం. అంటే శవాలంటే ఎవరిలో ఒక్కొక్క అవయవం. వీళ్ళు ఏం చేశారు? అక్కడ అరణ్యంలో శవాలై రాలిపోయారట. మన్నా తిన్నారు, బండలో నుంచి వచ్చి నీళ్ళు తాగారు, ఎర్రచంద్రం చీలిపోతే చక్కగా నడిచి వెళ్ళిపోయారు, ఆకాశం నుంచి పూరీలు పడితే తిన్నారు, చక్కగా దేవుని కార్యాలు చూసిన వాళ్ళు దేవదూతలు మన్నా తీసుకొచ్చి ఇస్తే మా యొక్క మన్నా చక్కగా తిన్నారు. ఆశీర్వదించబడిన ప్రజలు, ప్రవర్తన కలిగిన ప్రజలు, ఆ ప్రవర్తన వెంబడించిన ప్రజలు, దేవుని కార్యాలు కల్లారా చూసిన ప్రజలు, మరణ దూత వచ్చి ఆ యొక్క ఐగుప్తు దేశంలో ఉన్న ఆ యొక్క తొలిచూరు పిల్లలందరినీ చంపేస్తుంటే కల్లారా చూసిన ప్రజలు, వీళ్ళు దేవుని కోపమును పుట్టించి అరణ్యంలో శవాలై రాలిపోయారు. ఎందుకు? వారి యొక్క శిరస్సును అవమానపరిచారు వాళ్ళు, వారి యొక్క శిరస్సును గౌరవపరిచారు వాళ్ళు, వారి యొక్క శిరస్సును వాళ్ళు రకరకాలుగా సనిగి వారి వాక్యమును వెంబడించకుండా, దేవుడు వచ్చే వినిపించే స్వరాన్ని ఆలకించకుండా, గౌరవం లేకుండా వాళ్ళు ఇష్టానుసారంగా ప్రవర్తించిన ప్రవర్తన బట్టి అరణ్యంలో శవాలైపోయారండి. తన విశ్రాంతిలో ప్రవేశింపని ఎవరిని గూర్చి ప్రమాణం చేసెను? అవిధేయులైన వారిని గూర్చియే కదా. కాగా అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేకపోయిరని. ఎవరికైతే అవిశ్వాసం ఉంటుందో,
ఎవరైతే వాక్యాన్ని నమ్మరో, ఎవరైతే దేవుడు పంపించిన సేవకుని నమ్మరో, ఎవరైతే శిరస్సు నాయకత్వాన్ని వెంబడించారో, ఎవరైతే దేవుడు పంపించిన సేవకుని గుర్తించలేకుండా సణుగుతున్నారో వారు దేవుడిచ్చే అసలైన విశ్రాంతిలోనికి ఎంత మాత్రము కూడా ప్రవేశించలేరని దేవుడు ప్రమాణం చేస్తా ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు ఎంత ప్రేమిస్తాడో అంత కఠినమైన శిక్ష కూడా ఇస్తాడు. దేవుడు ఎంత కరుణిస్తాడో, ఎంత కృపనిస్తాడో, ఎంత ప్రేమిస్తాడో అంత భయంకరంగా దండన కూడా ఇస్తాడు. ఎంత ప్రేమిస్తాడో, ఎంత కఠినమైన ఆ పరిస్థితులు గుండా మనల్ని ప్రేమించుకుని తీసుకెళ్తాడో అంతే భయంకరమైన కఠినంగా మనల్ని శిక్షించి చంపేస్తాడు కూడా. హల్లెలూయా. చూడండి, వీళ్ళు ఇశ్రాయేలు ప్రజలు ఎంత ఇసికించారో, ఎంత భయంకరంగా వేధించారో. ఏంటి? వాక్యం నమ్మిన ప్రజలండి, క్రైస్తవులండి, దేవుడు నమ్మిన ప్రజలండి, దేవుడు నమ్మిన వెంబడించిన కార్యాలు చూసిన ప్రజలండి. ఫిలిస్తీన్ దేశస్తులు కాదు వీళ్ళు, ఐగుప్తు దేశస్తులు కాదు వీళ్ళు, అమోనియా దేశస్తులు కాదు వీళ్ళు, యెబూసీయులు కాదు వీళ్ళు, కానానీయులు కాదు వీళ్ళు, అన్యజనులు కాదు వీళ్ళు. దేవుణ్ణి వెంబడించిన ప్రజలు, దేవుని కార్యాలు చూసిన ప్రజలు. అద్భుత కార్యాలంటే తెలుసు, స్వస్థత అంటే తెలుసు, వాక్యం అంటే తెలుసు. ఎర్రచంద్రం చీరిపోతే నడిచి వెళ్ళిపోయిన ప్రజలు, ప్రవర్తన కలిగిన ప్రజలు, బైబిల్ కలిగిన ప్రజలు, మోసేని నమ్మిన ప్రజలు. వారు శవాలైపోయారంటే ఈరోజు వాగ్దానం పొందుకోలేకుండా, దేవుని వాగ్దానం చూడకుండా, దేవుని యొక్క వాగ్దానంలో ప్రవేశించకుండా ఈరోజు మనల్ని ఈ రకరకాలుగా దారి తొలగిస్తూ, భయంకరంగా దేవుడి మీద తరుగుతూ, దేవుని యొక్క శిరస్సు నాయకత్వాన్ని వెంబడించకుండా, దేవుని యొక్క శిరస్సును చూడకుండా ఈరోజు రకరకాలుగా అవిశ్వాసం చేత అవిశ్వాసమైన కార్యాలతో మనం లీనమై నడుస్తున్నామంటే దేవుడు ఏ విధంగా ఊరుకుంటాడు? ఏ విధంగా ఊరుకుంటాడని? ఏంటి ఆ వాగ్దానం? ఏంటి దేవుడు ఇచ్చిన వాగ్దానం? ఏంటి అసలు దేవుడు ఆ విశ్రాంతి ఏంటి? ఇంకా విశ్రాంతి నిలిచే ఉందన్నాడు. అందుకే యేసుక్రీస్తు మత్తయి సువార్త ఆ యొక్క 21వ అధ్యాయంలో పిలుస్తూ ఉన్నాడు. ఏమని పిలుస్తున్నాడంటే, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానన్నాడు. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు శనివారం విశ్రాంతి చేశారు. శనివారం సబ్బాతు చేశారు. 400 సంవత్సరాల నుంచి విశ్రాంతి దినం చేస్తూనే ఉన్నారు. కానీ దేవుడు ప్రమాణం చేశాడు, అసలైన విశ్రాంతిలో వీళ్ళు ప్రవేశింపనే. అంటే ఏ విశ్రాంతి చేశారు వీళ్ళు? భౌతికమైన విశ్రాంతి చేశారు, కానీ ఆత్మ సంబంధమైన అసలైన విశ్రాంతిలోనికి వీళ్ళు ప్రవేశించలేదు. హల్లెలూయా. అందుకే యేసుక్రీస్తు వచ్చి పిలుస్తున్నాడు, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తా ఉంటాను అన్నాడు. ఏంటి ఆ విశ్రాంతి? ఇది చదివి నేను ముగిస్తాను, వచ్చేవారు నడు చేస్తాను. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 38వ వచనం. పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము. చూడండి, ఇక్కడ 3 కార్యాలు ఇక్కడ కనపడుతున్నాయి. 1 మారు మనసు, 2 యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము, 3 పరిశుద్ధాత్మ ఉన్నది. ఇప్పుడు ఈ పరిశుద్ధాత్మ ఏమంటున్నాడు దేవుడు? 30వ వచనం 39వ వచనంలో ఈ వాగ్దానము. ఏ వాగ్దానం అండి? ఈ వాగ్దానము. ఏ వాగ్దానము? ఏ వాగ్దానము? దేన్ని వాగ్దానం అంటున్నాడు ఆయన? ఒక్కసారి మనము పైకి చదవండి ఒకసారి. మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరము పొందుదురు. ఈ వాగ్దానము. ఏ వాగ్దానము? పరిశుద్ధాత్మ అనే వాగ్దానమైనది. ఇందాక పౌలు గారు అక్కడ కొరింథీ పత్రికలో ఏం చెప్తున్నాడు? ఎబ్రీ పత్రికలో వాగ్దానం, ఏ వాగ్దానం అన్నాడు ఆయన? విశ్రాంతిని వాగ్దానం అన్నాడు. ఆ వాగ్దానంలో మీరు ప్రవేశింపరేమోనని భయపడమన్నాడు. హల్లెలూయా. ఏమన్నాడండి? ఎవడైనా ఈ వాగ్దానంలో ప్రవేశించకుండా ఉంటాడేమో అని భయపడమన్నాడు. అంటే ఇక్కడ పేతురు గారు చెప్తున్నాడు, ఆ వాగ్దానం ఏమిటంటే పరిశుద్ధాత్మ. హల్లెలూయా. అంటే ఇశ్రాయేలు ప్రజలు దేనిలోకి వెళ్ళలేదండి? భౌతిక సంబంధమైన పాలు తేళ్లు ప్రవహించే దేశంలోకి వెళ్ళారు, కానీ పరిశుద్ధాత్మ అనే వాగ్దాన దేశంలోనికి వారు పిల్లలు. దేవుడు కోపంతో ప్రమాణం చేశాడట, మీరు భౌతికమైన దేశాన్ని స్వాధీనం పట్టుకుంటారేమో కానీ ఆత్మ సంబంధమైన నా పరిశుద్ధాత్మ యొక్క రాజ్యంలోనికి, నా పరిశుద్ధాత్మ యొక్క దేశంలోనికి మిమ్మల్ని నేను
ప్రవేశింపనివ్వను. హల్లెలూయా. ఇప్పుడు ఆ పరిశుద్ధాత్మ యొక్క రాజ్యంలోనికి, ఆ పరిశుద్ధాత్మ యొక్క దేశంలోనికి నీవు ప్రవేశించడానికి దేవుడు మారు మనసు, పాప క్షమాపణ నిమిత్తం ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము, తర్వాత పరిశుద్ధాత్మ అనే 3 కార్యాలు ఏర్పాటు చేశాడు. మారు మనసు అనగా ఇందాక నేను చెప్పాను మీకు, దూడ అబ్రహాం అర్పించాడు. అందుకే అబ్రహాం ఆ 3 అర్పించి పునాదులు గల పట్టణం కోసం ఎదురు చూశాడు. ఏంటి ఆ పునాదులు గల పట్టణం? పరిశుద్ధాత్మ అయినది. పరిశుద్ధాత్మ ఏ పునాదులు గల పట్టణం అయినది. ఇప్పుడు ఆ పరిశుద్ధాత్మ పునాదులు గల పట్టణం కోసమే ఆ దేశంలోకి వెళ్ళి పునాదులు గల పట్టణం కోసం ఎదురు చూశాడు. హల్లెలూయా. ఇప్పుడు ఎప్పుడైతే నువ్వు పునాదులు గల పట్టణం కోసం ఎదురు చూస్తావంటే నువ్వు దూడ నర్పించాలి, నువ్వు మేక నర్పించాలి, నువ్వు పొట్టు నర్పించాలి, అప్పుడు పౌరుని పొందుకుంటావు. హల్లెలూయా. అదే పేతురు వచ్చి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, అదే పేతురు ఇక్కడికి వచ్చి ఏం చెప్తున్నాడు, అబ్రహాము తీసుకున్న ఆ ఫార్ములానే అబ్రహాము తీసుకున్న మనసు పొంది ఏం చెప్తున్నాడండి, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తిజం పొందుకొని, అంటే 3 కార్యాలు ఇక్కడ జరగాలి. ఒకటి మారు మనసు, మారు మనసు వచ్చిన తర్వాత పాపక్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామములో బాప్తిజమము, తరువాత పరిశుద్ధాత్మ. చాలామంది మారు మనసు పొందుకొని ఆగిపోతారు, చాలామంది యేసుక్రీస్తు నామములో బాప్తిజం పొందుకొని ఆగిపోతారు, చాలామంది పరిశుద్ధాత్మలను ప్రవేశించడానికి ముందుకెళ్ళరు. అంటే ఖచ్చితంగా మారు మనసు అనగా శరీరం యొక్క మలినలు కడుక్కోవాలి కన్నీటి ద్వారా, ఆత్మను కడుక్కోవాలి రక్తము ద్వారా, వాక్యము ద్వారా ఉతక స్నానం చేయాలి, ఆ తర్వాత పరిశుద్ధాత్మ పొందుకోవాలి. హల్లెలూయా. ఇప్పుడు పరిశుద్ధాత్మ అంటే ఏంటది? విశ్రాంతి అయి ఉన్నది. ఇప్పుడు లేవీ కాండంలో దేవుడు ఇజ్రాయేలుకి ఇచ్చిన విశ్రాంతి దినము శనివారం అయితే మనకు విశ్రాంతి దినం ఏంటండి? ఏమండి? జాగ్రత్తగా మళ్ళీ వచ్చే వారం ఇదే స్టార్ట్ చేస్తాను కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు అబ్రహాముకు పాలు తేనెలు ప్రవహించి దేశం ఇచ్చాడండి. అబ్రహాముకు పాలు తేనెలు ప్రవహించి దేశం ఇస్తే మనకేమిచ్చాడు? పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మయే పాలు తేనెలు ప్రవహించు దేశం. అబ్రహాము ఆ యొక్క ఇజ్రాయేల్ ప్రజలకు విశ్రాంతి దినం కేటాయించాడు. విశ్రాంతి దినం చేయమని చెప్పాడు. శనివారం సబ్బాతు విశ్రాంతి దినం చేస్తారు. మనకు విశ్రాంతి దినం ఏంటండి? పరిశుద్ధాత్మ. సగం మంది వింటున్నారు, సగం మంది వింటలేదు అనమాట. హల్లెలూయా. అబ్రహాముకు పాలు తేనెలు ఇచ్చిన ప్రవహించే దేశము పరిశుద్ధాత్మయే. అబ్రహాముకు పాలు తేనెలు ప్రవహించే దేశం ఇస్తే మనకు పరిశుద్ధాత్మ బాప్తిజమే దేశమై ఉన్నది. ఇజ్రాయేల్ ప్రజలకి దేవుడు సబ్బాతు ఇస్తే శనివారం, మనకి సబ్బాతు ఏంటంటే ఆదివారం కాదు, శనివారం కాదు. మనకు సబ్బాతు ఏంటి? పరిశుద్ధాత్మ ఉన్నది. పరిశుద్ధాత్మ పొందుకోవడమే సబ్బాతు. పరిశుద్ధాత్మ పొందుకోవడమే పాలు తేనెలు ప్రవహించు దేశము. ఇప్పుడు పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి వెళ్తేనే విమోచనకు చూస్తాం. పాలు తేనెలు ప్రవహించే దేశం వెళ్తేనే, సబ్బాతులోకి వెళ్తేనే విమోచన చూస్తాం. అబ్రహాం ఆ దేశంలోకి వెళ్ళాడు కాబట్టే పునాదులు గల పట్టణం చూశాడు. అందుకే యేసుక్రీస్తు చెప్పాడు ఏమనంటే, ఎవరైతే ఒకడు నీటి మూలంగాను ఒకడు ఆత్మ మూలంగాను జన్మిస్తాడో వాడు నా రాజ్యాన్ని చూస్తాడు అన్నాడు. ఆయన రాజ్యం ఏంటి? పరిశుద్ధాత్మ. ఆయన రాజ్యం ఏంటండి? పరిశుద్ధాత్మ. ఇప్పుడు పరిశుద్ధాత్మ మనం ఉచితంగా చూడాలంటే మనం ఎక్కడికి వెళ్ళాలి? వాగ్దాన దేశంలో వెళ్ళాలి, పరిశుద్ధాత్మలోకి వెళ్ళాలి. ఇప్పుడు ఎప్పుడైతే చూస్తామో ఆ వాగ్దాన దేశం ఏదంటే, ఆ పునాదులు గల పట్టణం ఏదంటే వాక్య శరీరమై ఉన్నది. ఆ వాక్య శరీరం మనం చూడాలంటే ఖచ్చితంగా వాక్య శరీరం మనకు కనపడదు. ఇప్పుడు మనం వాక్య శరీరం కోసం చెప్పమనుకో, వాక్య శరీరమా బైబిల్లో ఎక్కడుంది? వాక్య శరీరమా అది ఎక్కడుంది? వాక్య శరీరం కొత్తగా మాట్లాడుతున్నాం ఏంటి, కొత్త బాగు చేస్తున్నాం ఏంటి, కొత్తగా చెప్తున్నాం ఏంటి, ఇది ఎక్కడుంది అని రకరకాల ఆరాలు తెలియని వాళ్ళు అడుగుతారు. వారు వాక్య శరీరం అంటే రకరకాల ప్రశ్నలు వేస్తారు, వాళ్ళకి తెలియదు. కానీ వాక్య శరీరం అనగా పునాదులు గల పట్టణమైనది. ఇప్పుడు అది కనబడాలనుకోండి
మనం ఎక్కడికి వెళ్తే కనపడుతుంది? ఈ భౌతికమైన కంటికి కనపడుతుంది అది. మనం ఏదో బైబిల్ చూస్తే కనపడుతుంది, లేకపోతే ఏదో ఒకరి చేత వింటే తెలియదు అది. ఇప్పుడు ఆ పరిశుద్ధమైన పట్టణం, వాక్య శరీరము, ఆ థియోఫనీ బాడీ, అది మనకు ఆ పునాదులు గల పట్టణం మనకు కనపడాలంటే మనం ఎక్కడికి వెళ్ళాలి? ఫస్ట్ తిరిగి జన్మించాలి. నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించాలి. నీటి మూలంగా అంటే చెప్పాను మీకు, మారు మనసు అని, కన్నీటి ద్వారా జన్మించాలి. రెండోది ఆత్మ మూలంగా అనగా వాక్యం ద్వారా ఉదక స్నానం చేయాలి. అప్పుడు దేవుడి రాజ్యం కనబడుతుంది. అందుకే చాలామంది బైబిల్లోనే దేవుడిని చూస్తారు, కానీ బైబిల్ వెనకాల దాగి ఉన్న ఆ దేవుణ్ణి చూడలేరు. ఎందుకు చూడలేరంటే ఖచ్చితంగా వాళ్ళు తిరిగి జన్మించరు, అక్షరానుసారంగా చదివేస్తారు, కానీ ఎంత చదివినా దేవుడు కనపడ్డే. అది ఏదో కథల పుస్తకంలాగో, లేకపోతే పాఠ్య పుస్తకంలాగో, లేకపోతే ఏదో ఒక విజ్ఞాన పుస్తకంలాగో, లేకపోతే రకరకాల పుస్తకాలకి ఇది కనపడుతుంది, కానీ దేవుడు మాత్రం కనపడ్డు. హల్లెలూయా. దేవుడు కనపడాలంటే ఆ యొక్క బైబిల్ని దాటుకొని ఆ వాక్యంలో నుంచి దేవుని చూడాలి. మనలో బలి జరగాలి. ఇప్పుడు ఇవన్నీ జరగాలంటే మనం పరిశుద్ధాత్మకి వెళ్ళాలి. అంటే బైబిల్ మొత్తం కోడ్ ఎవరు కోడ్ చేస్తుంది? పరిశుద్ధాత్మ కోడ్ చేస్తుంది. ఇప్పుడు పరిశుద్ధాత్మ మనం పొందుకుంటేనే ఖచ్చితంగా మనం ఆ దేశాన్ని చూస్తాం. పరలోకం మనం చూడాలంటే, థియోఫనీ బాడీ చూడాలంటే, పునాదులు గల పట్టణం చూడాలంటే మనం ఎక్కడికి వెళ్ళాలండి? పరిశుద్ధాత్మకు వెళ్ళాలి. బైబిల్ మొత్తం ఆది కాడ నుంచి ప్రకటన గ్రంథం వరకు కోడ్ చేసేది ఏంటంటే పరిశుద్ధాత్మ. అందుచేత ఈ పరిశుద్ధాత్మ అంటున్నాం. అసలు పరిశుద్ధాత్మ అంటే ఏంటి, అది ఎలా పొందుకోవాలి, అది వస్తే ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా మనం తర్వాత చూద్దాం. ఇవన్నీ బోధించాడు ప్రవక్త, అన్నీ కూడా బోధించాడు, ఏది విడిచిపెట్టలేదు. అయితే మనం ఏం చేయాలంటే ఫస్ట్ అసలు ఇవి పునాది వేసుకొని అసలు దానివల్ల ఉపయోగాలు ఏంటి అవన్నీ కూడా మనం తెలుసుకొని అప్పుడు దాంట్లోకి మనం వెళ్దాం. దేవుడి వాక్యం దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. అందరం మోకరించండి. దేవుని సన్నిధిలో ఒక 5 నిమిషాలు మనం మోకరించి చివరి ప్రార్థన చేసుకుందాం. దేవుని బ్రతిమాలుకుందాం. ఎంతో చక్కగా విపులకరంగా దేవుడు మనతో మాట్లాడాడని నేను నమ్ముతున్నాను. జీవితాలు చక్కగా అర్థం చేసుకున్నారని నమ్ముతున్నాను. ఖచ్చితంగా మీరు కూడా గ్రహించడానికి, ఒకవేళ గ్రహింపుగా అందకపోతే దేవుని సన్నిధిలో మోకరించి, ప్రభువా నీ వాక్యమును గ్రహించడానికి మనసు నాకు దయచే ప్రభువా, లోతైన విషయాలు గ్రహించడానికి ఆ లోతైన ఆత్మ నాలోకి రావాలి ప్రభువా. ప్రభువా నాకు సహాయం చేయ ప్రభువా. మీరందరూ కూడా చక్కగా మోకరించి దేవుడి సన్నిధిలో భయపడుతూ, ఆ వాగ్దానం నేను తప్పిపోతానేమో అన్న భయముతో మనం మోకరించి ప్రభు దగ్గర అడగాలి. ఏది కోల్పోయినా పర్లేదు, కానీ వాగ్దానం మాత్రం కోల్పోకూడదు. భూమి మీద ఏది కోల్పోయినా మనకు పర్లేదు, ఏది కోల్పోయినా పేద మనకు నష్టమేమి ఉండదు. ఏం కోల్పోయినా నష్టం ఉండదండి. ఒకే ఒక నష్టం, పరిశుద్ధాత్మను కోల్పోతే ఎంత నష్టం పొందుకోవాలో అంత నష్టం పొందేసుకుంటాం. మనం ఎంత నష్టపోవాలో అంత నష్టపోతాం. మనం ఏం కోల్పోవాలో అది కోల్పోతాం మనం. ఓ ప్రియమైన సహోదరుడా, నీ జీవితంలో అత్యంత ప్రాముఖ్యంగా నువ్వు ఎంచుకోవాల్సింది ఏంటంటే పరిశుద్ధాత్మ. నువ్వు అత్యంత వాల్యుబుల్ సమయం పరిశుద్ధాత్మ కేటాయించాలి. నువ్వు ఎప్పుడు మోకరించినా ప్రార్థించాలి పరిశుద్ధాత్మ కోసం. ప్రభువా ఆ పరిశుద్ధాత్మ నాకు సహాయం చేయ ప్రభువా, ఆ పరిశుద్ధాత్మ నాకు కావాలి ప్రభువా. అది ఎంత వాల్యుబుల్లో నాకు తెలుస్తూ ఉంది ప్రభువా. అబ్రహాము దాన్ని పొందుకోవడానికి ఎంత తపన పడ్డాడో, ఎంత ఆశపడ్డాడో, ఎంత దానికోసం ఎదురు చూస్తాడో. ఓహో, ఈ వాక్యాలు వింటుంటే నాకు అర్థమవుతుంది ప్రభువా. ఈరోజు దేనికోసమో నేను ఆరాటపడుతున్నాను, కానీ దేనికోసమో నేను వేదన పడుతున్నాను, కానీ దేనికోసమో నేను తపన పడుతున్నాను, కానీ పరిశుద్ధాత్మ సరైన రీతిలో ఎతకలేకపోతా ఉన్నాను ప్రభువా. సరైన రీతిలో నేను ప్రభువా దానికోసం గోజాడలేకపోతా ఉన్నాను ప్రభువా. ఏదో జ్ఞానాన్ని వెతుకుతున్నాను, కానీ ఏదో తెలివిని వెతుకుతున్నాను, కానీ ఏదో లోక సంబంధమైన సంపదను వెతుకుతున్నాను, కానీ ఓ ప్రభువా నిజముగా ఓ పరిశుద్ధాత్మను వెతకలేకపోతా ఉన్నాను ప్రభువా. నన్ను క్షమించి తండ్రి, నన్ను క్షమించి ప్రభువా. ఈ పరిశుద్ధాత్మ చాలా వాల్యుబుల్ అని నాకు అర్థమవుతుంది. ఆ పాలు తేళ్లు ప్రవహించే దేశము నీ పరిశుద్ధాత్మ నాకు అర్థమవుతుంది. ఆ విశ్రాంతి నీ పరిశుద్ధాత్మలో ఉందని నాకు అర్థమవుతుంది. ప్రభువా నువ్వు భూమి మీదకి వచ్చి ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేనిస్తానంటున్నావు ప్రభువా.
అవును ప్రభువా, నువ్వు పరిశుద్ధాత్మ ఇస్తేనే మేము పొందుకుంటాం, నువ్వు జీవాన్ని ఇస్తేనే పొందుకుంటాం. నువ్వు చెప్పావు ప్రభువా, నేను ఆకర్షించకుండా ఎవరు నీ యొద్దకు రారని. ప్రభువా, నువ్వు ఆకర్షిస్తేనే మేము నీ యొద్దకు వస్తాం. ఓ కుమారుడి ద్వారా జీవం పొందుకుంటే మరణంలో నుంచి జీవంలోకి దాటేస్తారని చెప్పావు. యేసు క్రీస్తు యొక్క రక్తము ప్రతి పాపాన్ని కడుగుతుందని చెప్పావు. ఓ నీలో ఎంత భాగ్యం ఉంది ప్రభువా. జీవాహారము నేనే, జీవమును పునరుద్ధానము నేనే, మార్గము నేనే, సత్యము నేనే. ఓ సమస్తము నీవని చెప్పావు ప్రభువా. ఈరోజు జీవజలం మేము తాగాలి, ఆ జీవపు రొట్టె మేము తినాలి ప్రభువా. మార్గంలోకి మేము రావాలి, ఆ సత్యముని గ్రహించాలి, ఆ కుమారుని మేము వెంబడించాలి. పూర్వకాలమందు నానా విధములుగా ప్రవర్తన ద్వారా మాట్లాడిన దేవుడు కుమారుడి ద్వారా మాట్లాడుతున్నావు ప్రభువా. నీ జీవముని కుమారునికి ఇస్తా ఉన్నావు ప్రభువా. నీ పరిశుద్ధాత్మని కుమారులో పెడతా ఉన్నావు ప్రభువా. నీ బీజ కణముని కుమారులో పెడుతూ ఉన్నావు ప్రభువా. ఎంత గొప్ప కార్యముని కుమారులు చేస్తా ఉన్నావు తండ్రి. ఈరోజు మేము దాన్ని వెతకకుండా, ఆ విశ్రాంతిని వెతకకుండా మాకు మేముగానే ప్రయాసపడి భారం మోస్తున్నాం తండ్రి. మేము ఎంతో భారాలు మోస్తున్నాం, పాపభారం మోస్తున్నాం, శాపాల భారం మోస్తున్నాం, కుటుంబ భారాలు మోస్తున్నాం, లోక భారాన్ని మోస్తున్నాం, అబద్ధాల భారాన్ని మోస్తున్నాం, ఓ కఠినమైన శ్రమల భారాన్ని మోస్తున్నాం, ఓ నిందలు మోస్తున్నాం, అవమానాలు మోస్తున్నాం, ఓహో అనేకమైన కార్యాలు మోస్తున్నాం తండ్రి. ఏదేదో మోస్తున్నాకి ఇష్టపడుతున్నాం కానీ నిన్ను మోయడానికి ఇష్టపడట్లేదు ప్రభువా. నీ జీవాన్ని మోయడానికి ఇష్టపడట్లేదు ప్రభువా. పరిశుద్ధాత్మలోకి ప్రవేశించడానికి ఇష్టపడట్లేదు ప్రభువా. విశ్రాంతిలోకి ప్రవేశించడానికి ఇష్టపడట్లేదు ప్రభువా. నీ కాడి ఎంతో తేలికైంది ప్రభువా. ఓ అది ఎంతో సులువైనది ప్రభువా. అందులోకి మేము ప్రవేశించాలి తండ్రి. ఓ అది మేము యేసు మీద దృష్టి పెట్టాలి ప్రభువా. యేసు మీద లక్ష్యం ఉంచాలి తండ్రి. వాక్యం మీద లక్ష్యం పెట్టాలి ప్రభువా. ప్రత్యక్షల మీద లక్ష్యం పెట్టాలి ప్రభువా. మేము దేని మీద గురి పెడుతున్నాం ప్రభువా? సీరియల్ మీద గురి పెడుతున్నాం, సినిమాల మీద గురి పెడుతున్నాం, నాటికల మీద గురి పెడుతున్నాం, డ్రామాల మీద గురి పెడుతున్నాం, లోకం మీద గురి పెడుతున్నాం, డబ్బు మీద గురి పెడుతున్నాం, అనేక వాటిల మీద గురి పెడుతున్నాం కానీ వా యేసు మీద లక్ష్య పెట్టలేదు పట్ల ప్రభువా. విశ్రాంతిని పొందుకోవడానికి తాపత్రయపడట్లేదు ప్రభువా. సహాయం చేయడు ప్రభువా. దేవుడి తండ్రులు ప్రార్థిస్తారా సహోదరులారా? మంచి ఒప్పుకుంటారా? మారు మనసు పొందుతారా? కన్నీరు కరుస్తారా? మీ శరీరాన్ని ప్రోక్షించుకుంటారా? మీ ఆత్మను ఉదక స్థానం చేయిస్తారా? మీ ప్రాణంలో రక్తమును పొందుకుంటారా? జీవమును పొందుకుంటారా? యేసుక్రీస్తు బీజాన్ని పొందుకుంటారా? నిజముగా దేవుడు ఎన్నో వాగ్దానాలు చేశాడండి. అవన్నిటికీ మూల కేంద్రం పరిశుద్ధాత్మ, అవన్నిటికీ మూల కేంద్రం పరిశుద్ధాత్మ. మన విశ్రాంతి పరిశుద్ధాత్మ, మన పస్కా పరిశుద్ధాత్మ, మన యొక్క అర్పణ పరిశుద్ధాత్మ, ప్రతిదీ పరిశుద్ధాత్మే కేంద్రమై ఉన్నది. దానిని పొందుకున్నప్పుడే మనకు వాల్యుబుల్, దానిని పొందుకున్నప్పుడే మనము పరలోకపు వారసులం, దానిని పొందుకున్నప్పుడే మనము పరలోకపు శిష్యులం. పాట పాడినంత మాత్రాన కాదు, వాక్యం చదివినంత మాత్రాన కాదు, విశ్వాసంగా ఉన్నంత మాత్రాన కాదు, భక్తిగా ఉన్నంత మాత్రాన కాదు, మంచి కార్యాలు చేసినంత మాత్రాన కాదు, సిద్ధాంతాలు కలిగి ఉన్నంత మాత్రాన కాదు, జ్ఞానాన్ని కలిగి ఉన్నంత మాత్రాన కాదు. ఓరా ప్రియమైన సహోదరులారా, పరిశుద్ధాత్మ మనం కలిగి ఉండాలి. ప్రతి దానికి కేంద్ర బిందువు పరిశుద్ధాత్మ అన్నది. అందుకే ఆయన చెప్పాడు, నా ఆత్మ లేనివాడు నావాడు కాదన్నాడు ఆయన. ఖచ్చితంగా ఆత్మయే కేంద్ర బిందువు అన్నది. ఆత్మను పొందుకుందాం, ఆత్మను పొందుకోవడానికి ప్రయాసపడదాం, ఆత్మ ద్వారా లీడ్ చేయబడదాం. మనసు ద్వారా కాదు, మన వ్యక్తిత్వం ద్వారా కాదు, మన ఆలోచన ద్వారా కాదు, ఆత్మ ద్వారా, శిరస్సు ద్వారా లీడ్ చేయబడదాం, ప్రవక్త ద్వారా లీడ్ చేయబడదాం, వాక్యం ద్వారా లీడ్ చేయబడదాం. దేవుడు మనకు సహాయం చేయనుగా.